హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్. ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ లో లైవ్ అన్నది ఎలా చేయాలి, ఫేస్ అన్నది మనం చూపిస్తూ యూట్యూబ్ లో లైవ్ అన్నది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను క్లారిటీగా అయితే నా ఫోన్ లో చేసి మరి చూపిస్తాం. ఓకేనా, మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టయితే మీరు ఒకవేళ మీ ఫేస్ అన్నది మీరు చూపిస్తూ లైవ్ అన్నది యూట్యూబ్ లో చేయాలి అనుకుంటున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. ఓకేనా, చాలా మంది కూడా వాచ్ అవర్స్ అనేది రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా, వాళ్ళ ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేసి 2 years 1 year 3 years ఇలా చాలా అవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు యూట్యూబ్ లో కంటెంట్ బాగానే చేస్తున్నారు. మీ వీడియోస్ తో పాటు మీరు ఈ లైవ్ అనేది కూడా స్టార్ట్ అయితే చేయండి, మీకు వాచ్ అవర్స్ అనేది కంపల్సరీ వస్తుంది, నాది గ్యారంటీ. ఓకేనా, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మీరు యూట్యూబ్ లో లైవ్ అన్నది చేయండి. మన యూట్యూబ్ లో లైవ్ అన్నది ఎలా చేయాలి, మన ఫేస్ అనేది మనం చూపిస్తూ యూట్యూబ్ లో లైవ్ అన్నది ఎలా చేయాలి, ఎక్కడ నుండి చేయాలి, అసలు మనం చేసుకోవాల్సిన ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా మీకు నేను క్లారిటీగా నా ఫోన్ లో మీకు నేను చేసి మరి చూపిస్తాను. రండి, ముందు మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ అన్నది ఇక్కడ చూసుకొని యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇలా అయితే వస్తుంది, హోమ్ అని, షార్ట్స్ అని, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, యూ అని కనిపిస్తుందా, ఈ మిడిల్ లో మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మనకు లైవ్ అని కనిపిస్తుంది. దానితో పాటు వీడియో అని, షార్ట్ అని, లైవ్ అని, పోస్ట్ అని కనిపిస్తున్నాయి. ఓకేనా, వీటితో మనకు ఇప్పుడు పని లేదు. జస్ట్ ఏంటి మనకు కావాల్సింది, లైవ్ అనేది చేయాలి మనం. ఓకేనా, యూట్యూబ్ లో జస్ట్ మనం లైవ్ అనేది చేయాలి కాబట్టి నేను ఇక్కడ లైవ్ అనేది క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, లైవ్ అనేది క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా మన ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నా ఫేస్ అనేది మీకు కనిపిస్తుంది కదా. తర్వాత చూసుకుంటే పైన మనకు రైట్ సైడ్ లో ఈ సింబల్ కనిపిస్తుందా, అసలు ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ మీరు బ్యాక్ అనేది లైవ్ అనేది చేసుకోవాలి అనుకుంటే, ఓకేనా, బ్యాక్ లో మీరు లైవ్ అనేది చేసుకోవాలి అనుకుంటే ఈ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు బ్యాక్ అనేది కెమెరా అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు బ్యాక్ అనేది ఓపెన్ చేసి మీరు ఒకవేళ లైవ్ అనేది చేయాలనుకుంటే మాత్రం మీరు డెఫినెట్ గా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇస్తేనే మీ ఛానల్ మానిటేషన్ అవుతుంది, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం ఒకసారి చూసుకోండి. నేను వచ్చేసి ఏంటి, ఇప్పుడు ఫేస్ అనేది చూపిస్తూ లైవ్ అన్నది ఎలా చేయాలన్నది మన కంటెంట్ మెయిన్ గా. ఓకేనా, కాబట్టి నేను మళ్ళీ సింబల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. దీని మీద చేసుకున్న వెంటనే ఇక్కడ మళ్ళీ నాకు ఇలా అయితే కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత దాని కింద చూసుకుంటే మనకి మైక్ సింబల్ కనిపిస్తుందా, ఈ సింబల్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇది ఆటోమేటిక్ గా మ్యూట్ అనేది వస్తుంది. మీరు లైవ్ లో మాట్లాడుతుంటే మీ సబ్స్క్రైబర్స్ కి మీ వాయిస్ అనేది వినిపించదు. ఇక్కడ మనం లైవ్ లో మాట్లాడుతుంటే మన పబ్లిక్ కి మన వాయిస్ అనేది వినిపించాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ దీన్ని అంటే కన్నా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనం లైవ్ లో మాట్లాడేది ప్రతి ఒక్కరికి కూడా మన వాయిస్ అనేది వెళ్తుంది. తర్వాత చూసుకుంటే కింద మనకు వీడియో సింబల్ కనిపిస్తుందా, అసలు ఈ వీడియో సింబల్ వచ్చేసి ఏంటి అంటే, దీని మీద క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇలా అయితే వస్తుంది. లోగో మాత్రం ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది, మన ఫేస్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఓకేనా, అలా అయితే కాదు. ఏంటి, జస్ట్ మనం మన ఫేస్ అనేది చూపిస్తూ మనం ఇక్కడ లైవ్ అనేది చేస్తున్నాం కాబట్టి నేను అనేది మళ్ళీ ఇందులో అంటిక్ అనేది చేస్తున్నా. అంటిక్ అనేది చేస్తుంటే ఇలా అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి కింద మనకు దీంతో పని లేదు అనుకోండి, అదే విధంగా లాస్ట్ కి రైట్ సింబల్ కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు లైవ్ అన్నది షార్ట్ లో తీయాలి అనుకుంటున్నారా, లేదంటే లాంగ్ లో తీయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అవునా కదా, అంటే లాంగ్ అంటే ఇలా. ఓకేనా, మన ఫోన్ అన్నది ఇలా పెట్టి ఒకవేళ మీరు లైవ్ అనేది చేస్తుంటే మీరు ఇక్కడ మీకు ఫోన్ సింబల్ కనిపిస్తుంది. ఈ ఫోన్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా వస్తుంది. ఇలా వస్తే ఏంటి అంటే మన ఫోన్ అన్నది లైవ్ అన్నది ఇలా పెట్టేసి మనం లైవ్ అన్నది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు ఒకవేళ షార్ట్ లో లైవ్ అనేది తీయాలి అనుకుంటున్నారు అంటే ఫోన్ అనేది మీరు ఇక్కడ ఇలా పెట్టేసి లైవ్ అనేది చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే మీరు సింపుల్ ఇక్కడ మీరు దీన్ని మళ్ళీ ఈ ఫోన్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది మీకు, అంటే స్టేట్ లో. ఓకేనా, లైవ్ అన్నది ఇక్కడ మీరు ఇప్పుడు షార్ట్ లో అయితే తీయచ్చు. ఇప్పుడు మీరు దీన్ని షార్ట్ లో లైవ్ అన్నది తీయచ్చు. నేను వచ్చేసి లైవ్ అన్నది షార్ట్ లో తీయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ దీన్ని నేను ఎటువంటి క్లిక్ అయితే చేయలేదు. తర్వాత వచ్చేసి కింద పెన్ సింబల్ కనిపిస్తుందా, ఈ పెన్ సింబల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో మీరు థంబ్నెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీరు లైవ్ అనేది దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఒక థంబ్నెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లైవ్ అంటే మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, ఆ లైవ్ లో మీరు అసలు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నారో దాని గురించి మీరు ఇక్కడ ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ అనేది చేసుకొని మీరు ఈ పెన్ సింబల్ కనిపిస్తుందా, ఈ పెన్ సింబల్ క్లిక్ చేసుకొని ఎగ్జాంపుల్ మాత్రం నేను ఇక్కడ ఒక థంబ్నెయిల్ అయితే ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ మీకు నేను అర్థం కావాలనే ఉద్దేశంతో ఒక థంబ్నెయిల్ అయితే ఇక్కడ నేను యాడ్ అయితే చేస్తున్నాను. ఈ థంబ్నెయిల్ నేను ఇక్కడ క్రియేట్ అనేది చేసుకొని
దీన్ని అయితే యాడ్ చేస్తున్నా. మీరు మీ లైవ్ అనేది దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయినా చేసుకొని ఇక్కడ మీరు యాడ్ అయినా చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ యాడ్ చేసుకొని పైన సేవ్ అని కనిపిస్తుందా, సేవ్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయడం రాకపోతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు నేను థంబ్నెయిల్స్ అనేవి చేసి ఇస్తాను. తర్వాత టైటిల్ అని కనిపిస్తుందా, ఈ టైటిల్ అనేది మనం ఇవ్వాలి. టైటిల్ అంటే ఏంటంటే మన లైవ్ అనేది దేని గురించి చేస్తున్నామో దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది టైటిల్ అనేది ఇస్తున్నాను. మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మీకు చూపిస్తున్న లైవ్ లో కాబట్టి దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే ఇస్తున్నాను. తర్వాత వచ్చేసి టైటిల్ కింద విజిబిలిటీ అని కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. పబ్లిక్ అని కనిపిస్తుంది, అన్లిస్టెడ్ అని కనిపిస్తుందా, పబ్లిక్ అనేది ఓకే చేసుకుని బ్యాక్ అనేది వచ్చేయాలి. ఆడియన్స్ అని కనిపిస్తుందా, ఆడియన్స్ అనేది ఓపెన్ చేసి ఇందులో మీరు కిడ్సా నాట్ కిడ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకవేళ చిన్నపిల్లల కంటెంట్ చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. చిన్నపిల్లల కంటెంట్ కాదు, నా ఓన్గా కంటెంట్ చేస్తున్నా అనుకుంటే మాత్రం మీరు నో అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. నేను వచ్చేసి నో అని ఇక్కడ క్లిక్ చేసుకున్నా. మీరు ఒకవేళ చిన్నపిల్లల కంటెంట్ కిడ్స్ కంటెంట్ చేస్తుంటే మాత్రమే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి, లేదంటే నో అని ఇచ్చేయండి సరిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి గో లైవ్ టుగెదర్ అని కనిపిస్తుందా, ఇది ఏంటి అంటే మన లైవ్లో వేరే పర్సన్ని ఒకవేళ మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీరు ఇక్కడ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వేరే పర్సన్ అవసరం లేదు, జస్ట్ లైవ్లో నేను మాత్రమే కనిపిస్తున్నా అనుకుంటే మన లైవ్లో వేరే పర్సన్ మనకి అవసరం లేదు, జస్ట్ నేను మాత్రమే కనిపిస్తా అనుకుంటే ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకోండి. తర్వాత డిస్క్రిప్షన్ అని కనిపిస్తుందా, ఇందులోకి వెళ్ళాలి. అసలు ఇది ఏంటంటే నేను వచ్చేసి ఇందులో మన లైవ్ అన్నది దేని గురించి ఉందో ఇక్కడ టైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఇవ్వాలంటే నేను వచ్చేసి ఏంటి మన కంటెంట్ లైవ్ అన్నది మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇక్కడ నేను లైవ్లో మీకు చూపిస్తున్నా కాబట్టి జస్ట్ నేను మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి అని ఇక్కడ ఇచ్చేసిన. జస్ట్ మీకు నేను అర్థం కావాలనే ఉద్దేశంతో మాత్రమే స్మాల్లో ఇచ్చేసిన. మీరు కావాలంటే ఇక్కడ ఇందులో ఇంకా టైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఎంత టైప్ చేస్తే అంత బెటర్ అన్నమాట, చూసే వాళ్ళకి కొంచెం అట్రాక్షన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లొకేషన్. ఒకవేళ మీరు లొకేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేయండి, లేదంటే నార్మల్ కూడా మీరు ఇక్కడ ఇవ్వకున్నా కూడా నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇండియా అని ఇచ్చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ అని కనిపిస్తుందా, టైమింగ్స్ డేట్ ఫిక్స్ చేసుకొని షెడ్యూల్ కూడా పెట్టేసుకోవచ్చు లైవ్ అన్నది. కానీ ఇక్కడ ఎటువంటి షెడ్యూల్ అయితే ఇవ్వడం లేదు, ఒకవేళ మీరు కావాలంటే షెడ్యూల్ పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని కనిపిస్తుందా, ఇందులోకి అయితే వెళ్ళాలి. ఈ 3 సెట్టింగ్స్ అనేది మీరు ఆన్లో ఉండేలా చూసుకోండి. అలో చాట్ అని, అలో రియాక్షన్ అని ఒక 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ 3 కూడా మీకు కంపల్సరీ ఆన్లో ఉండేలా చూసుకోండి. తర్వాత లాస్ట్కి ప్యాడ్ ప్రమోషన్ అని కనిపిస్తుందా, ఒకవేళ మీరు ఈ లైవ్ అన్నది ఏమన్నా ప్రమోషన్ గురించి చేస్తున్నారా, ఓకేనా, వేరే వాళ్ళ ఛానల్ కానీ కంటెంట్ కావచ్చు, లేదంటే ఏమన్నా ప్రొడక్ట్ కావచ్చు, వాళ్ళకు సంబంధించి ఏమన్నా లైవ్లో మీరు ప్రమోషన్ చేస్తుంటే దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఓకేనా, ప్రమోషన్ కాదు, జస్ట్ నేను నా ఛానల్ గురించి మాత్రమే ఇందులో మాట్లాడాలి అనుకుంటే మీరు సింపుల్గా దీన్ని ఆఫ్ అన్నది చేసుకోండి. ఇలా బ్యాక్ అనేది వచ్చేసి ఇలా సెట్టింగ్స్ అన్ని చేసుకొని లాస్ట్కి గో లైవ్ అని ఉందా, గో లైవ్ అన్నది క్లిక్ చేసుకోండి, డైరెక్ట్ లైవ్లోకి అయితే వెళ్తుంది. యూట్యూబ్లో లైవ్ అనేది చేయడం ఇంతే, ఫేస్ అనేది చూపిస్తూ యూట్యూబ్లో లైవ్ అనేది చేయడం ఇంతే. లైవ్ అన్నది అయిపోయిన తర్వాత లైవ్లో నుంచి మళ్ళీ ఎలా బయటికి రావాలంటే పైన ఇంటు సింబల్ కనిపిస్తుందా, ఇంటు సింబల్ ఓపెన్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా లైవ్ అనేది క్లోజ్ అయితే అవుతుంది. ఇలా మనం యూట్యూబ్లో లైవ్ అనేది చేసుకోవచ్చు. యూట్యూబ్లో మనం లైవ్ అన్నది ఇలా మాత్రమే చేసుకోవచ్చు, మన ఫేస్ అనేది మనం చూపిస్తూ లైవ్ అన్నది ఇలా మాత్రమే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అండి, పెద్దగా ఏదో ప్రాబ్లం ఉండదు, చాలా అంటే చాలా సింపుల్ గా మీరు కూడా మీకు ఒక యూట్యూబ్ అయితే ఉన్నట్టయితే సింపుల్ గా మీరు ఇలా అయితే లైవ్ అనేది చేసుకోండి. బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే అన్న నా ఛానల్లో లైవ్ అనేది రావడం లేదు అని చాలా మంది కూడా అడుగుతున్నారు. ఓకేనా, లైవ్ అనేది మరి కొంతమందికి ఎందుకు రావడం లేదు యూట్యూబ్ లో అంటే అందరికి వస్తుంది, రాదంటూ ఏముండదు, కానీ కొంతమందికి అయితే రాదు. నిజంగానే కొంతమందికి లైవ్ అనేది ఓపెన్ అవ్వదు యూట్యూబ్ లో. ఎందుకు రాదంటే వాళ్ళ ఛానల్లో సబ్స్ అనేవి లేకపోవడం వల్ల. ఒక 50 సబ్స్ మనకు ఉండాలి, ఓకేనా, ఒక 50 సబ్స్ మనకు ఉంటే యూట్యూబ్ లో లైవ్ అన్నది ఓపెన్ అవుతుంది. మన ఛానల్లో ఆ 50 సబ్స్ మనకు ఎప్పుడైతే వస్తాయో తర్వాత ఒక 24 అవర్స్ మనకు టైం పడుతుంది. ఆ 24 అవర్స్ తర్వాత లైవ్ అన్నది మనం స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ గా మనం కూడా
యూట్యూబ్ లో లైవ్ అనేది చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ వీడియోలో మనం యూట్యూబ్ లో లైవ్ అన్నది మన ఫేస్ అనేది చూపించకుండా, ఓకేనా, ఈ వీడియోలో ఏంటి మనం ఫేస్ అనేది చూపిస్తూ మాత్రమే లైవ్ అనేది చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తా ఫేస్ అనేది చూపించకుండా లైవ్ అనేది ఎలా చేయాలి. మన ఫేస్ అక్కడ ఏం కూడా కనిపించదు, జస్ట్ ఏంటి లైవ్ అనేది చేస్తాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.